తమన్కి ఏమైంది? ఎప్పుడూ ప్రశాంతంగా నవ్వుతూ నవ్వించే ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కసారిగా ఫైర్ అయ్యాడెందుకు? ఇండస్ట్రీ ఒకటిగా లేదన్నా తమన్ మాటల వెనకాల అర్థం రహస్యం ఏంటి? కొత్త వాళ్ళు వచ్చారు, తనకి ఛాన్స్లు తగ్గాయి అన్న ఫ్రస్ట్రేషనా? లేదంటే తనకిష్టమైన హీరో బాలయ్య అఖండ 2కి కష్టం వచ్చిందని బాధతో ఇలా అనాల్సి వచ్చిందా? హ్యావ్ ఎ లుక్. ఎంతో సరదాగా సాగాల్సిన అఖండ 2 సక్సెస్ సెలబ్రేషన్స్ లో తమన్ మాటలు హీట్ ఎక్కించాయి, కాంట్రవర్సీకి దారి తీశాయి. మన సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదని తమన్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో అర్థం కాలేదు. 5న రావాల్సిన అఖండ 2 వాయిదా పడి 12న రిలీజ్ అయింది. ఈలోగా జరిగిన పరిణామాలతో తమన్ విసిగిపోయాడా? లేదంటే రిలీజ్ వాయిదా పడ్డం నచ్చక ఇలా మాట్లాడా? ఆయన బాధ ఏంటో డైరెక్ట్ గా చెప్పకుండా ఇండస్ట్రీ ఒకటిగా ఉండాలి అన్నాడు. ఇండస్ట్రీ ఎప్పుడూ ఒకటిగా లేదన్న సంగతి అందరికీ తెలిసిందే అయినా ఆ ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఏంటో సూటిగా చెప్పలేదు తమన్. అఖండ 2 రిలీజ్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆగిపోయినా సమస్యను పరిష్కరించుకొని సినిమాను రిలీజ్ చేశారు నిర్మాతలు. తమన్ మాట్లాడుతూ ప్రతి సినిమా నా సినిమానే, ఏ మూవీ రిలీజ్ అయినా ట్వీట్ వేయమంటే వేస్తానన్నాడు. అఖండ 2 రిలీజ్ తర్వాత హీరోలు, దర్శకులు ఎవరూ ట్వీట్ చేయలేదన్న అక్కసుని తమన్ బయటపెట్టాడు. అఖండ 2ని ఎవరూ ప్రశంసించలేదన్న బాధ కూడా తమన్లో ఉన్నట్టు కనిపించింది. ట్వీట్ వేయటం వేయకపోవటం వాళ్ళిష్టం, వేయలేదని అడిగే హక్కు తమన్కి లేదు. తమన్ బాలకృష్ణ కాంబినేషన్ లో 6 సినిమాలు వచ్చాయి. ఫస్ట్ మూవీ డిక్టేటర్ ఫ్లాప్ అయినా అఖండతో సక్సెస్ఫుల్ కాంబినేషన్ అనిపించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజుతో సక్సెస్ కంటిన్యూ చేశారు. బాలయ్య నటించే నెక్స్ట్ మూవీకి కూడా తమనే మ్యూజిక్ డైరెక్టర్. వరుస హిట్స్ ఇవ్వడంతో ఎస్ఎస్ తమన్ కాస్త నందమూరి తమన్ అయిపోయాడు. ఫ్యాన్స్ పెట్టుకున్న ఈ పేరుని ఓ ఈవెంట్ లో బాలయ్యే కన్ఫర్మ్ చేశాడు. తమన్ పై బాలయ్యకున్న గట్టి నమ్మకమే ఈ మ్యూజిక్ డైరెక్టర్ కి శాపమైంది. ఇండస్ట్రీ మొత్తం తమన్ని నందమూరి మ్యూజిక్ డైరెక్టర్ గా చూస్తున్నారు. దీంతో ఇతర కాంపౌండ్ హీరోస్ తమన్ని శత్రువుగా చూడడం మొదలుపెట్టి పక్కన పెట్టేస్తున్నారు. ఓజీ తర్వాత మరో మెగా హీరో తమన్ కి మరో ఛాన్స్ ఇవ్వలేదు. అఖండ 2 ఈవెంట్ తమన్ ఫ్రస్ట్రేషన్ కి మరో కారణం కూడా ఉంది. ఈ మధ్య కాలంలో చాలా మంది యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ తెలుగులో దూసుకుపోతున్నారు. త్రివిక్రమ్ తమన్ కాంబో అరవింద సమేత వీరరాఘవ్తో మొదలైంది. ఆ తర్వాత అలవైకుంఠపురంలో వంటి మ్యూజికల్ హిట్ పడింది. గుంటూరు కారం ఫ్లాప్ తర్వాత త్రివిక్రమ్ వెంకీతో తీసే సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా హర్షవర్ధన్ రామేశ్వర్ తీసుకుంటున్నాడని తెలిసింది. అలాగే పెద్ద హీరోస్ అనిరుద్ ని ప్రిఫర్ చేస్తున్నారు. అట్లీ బన్నీ మూవీకి యంగ్ టెక్నీషియన్ సాయి అభ్యంకర్ ని తీసుకున్నారు. ఇలా తనకి రావాల్సిన ఛాన్సులు మిస్ అవుతున్న బాధ కూడా తమన్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. అలా అన్ని ఒత్తిళ్లతో తమన్ ఎప్పుడూ లేనిది సినిమా ఇండస్ట్రీ యూనిటీ గురించి మాట్లాడాల్సి వచ్చిందన్న గుసగుసలు ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.